అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో 61 లక్షల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్ను అనిత ప్రారంభించారు. అనంతరం క్యాంటీన్లో భోజనాలను స్వయంగా వడ్డించి స్థానిక ప్రజలతో కలిసి భోజనం చేశారు. భోజనాల నాణ్యతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పేదవారికి మంచి భోజనం అందించడం అన్న క్యాంటీన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదలకు భోజనం దూరం చేసిందని వ్యాఖ్యానించారు. అనంతరం పాయకరావుపేటలోని సరియే చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. జలం జీవం నినాదంతో చెత్త తొలగింపు కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. సరియే చెరువును అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువును శుభ్రపరిచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది 2014-19 కాలంలోనే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే పేదవాడి ఆకలి విలువ కూడా తెలియని వ్యక్తిగా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ భవనాలని కూడా ఎందుకు నిరుపయోగంగా పడివేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. కానీ తిరిగి ప్రతి పేదవాడు కూడా 3 పూట్ల భోజనం చేయాలి, కంపల్సరీగా సమాజ స్థాపన అనేది జరగాలి, ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు మున్సిపాలిటీ ఏరియాస్ లోనే అన్న క్యాంటీన్లు పెట్టిన అంటే పట్టణాల తాలూకా పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ప్రతి ఒక్క రూరల్ మండలాల్లోని కూడా ప్రతి ఒక్క రూరల్ నియోజకవర్గాల్లోని కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి రీసెంట్ గా 2వ విడతగా 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాయకరావుపేట నియోజకవర్గానికి పాయకరావుపేట మండలంలో ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 61 లక్షల రూపాయలతో ఇది నిర్మాణం కూడా జరిగింది. ఓవరాల్ గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 63 అన్నా క్యాంటీన్లకు కూడా దగ్గర 38 కోట్ల రూపాయలు ఈ రోజు వెచ్చించడం జరిగింది. అయితే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, శుభ్రమైన భోజనం పెట్టాలి. ఏదో హైజీనిక్ లేకుండా ఇలా శుభ్రం లేకుండా భోజనం పెట్టే పరిస్థితి రాకూడదు అని ఎంతో ప్రతిష్టాత్మకమైన మనకి అక్షయ పాత్ర వాళ్ళని కూడా ప్రత్యేకంగా దీనికి ఎండార్స్ చేసి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.